సత్యాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మరమరాలు మిక్చర్ చేసుకుందామండి. ఇంత మునుపోసారి ఒకలా చూపించాను, ఇప్పుడు కూడా అలా చూపిస్తున్నాను. చూడండి, చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఏ స్టైల్లో చేస్తున్నా చూపిస్తానండి. ఇవి కాస్త మనం మెత్తగున్నా లేకపోయినా కాస్త వేడి చేయాలండి. బాగా ఏగక్కర్లేదు. కొంచెం కళాయి వేడెక్కిన తర్వాత మరమరాలు అందులో వేసి గ్యాస్ ఆఫ్ చేసి ఆ వేడి చాలు, కళాయి వేడి చాలన్నమాట. కలుపుతూ ఉండాలి. ఆ మరమరాలకి ఈ పల్లీలు అంటే తొక్క తీసిన పల్లీలు వేపినవి, ఒక ఆనియన్, కొత్తిమీర, క్యారెట్, కీరా ముక్కలు, టమాటా ముక్కలు, వీటన్నిటితో పాటు మామిడికాయ ముక్కలండి. తోతాపురి ముక్కలైనా పర్లేదు, పులుంపకాయ అయినా పర్లేదు, ఏ కాయ అయినా పర్వాలేదండి. తోతాపురి ఉంటే బాగుంటుంది ఎక్కువ. ఇందులో మనం వేసుకుంటున్నాం ఈ మరమరాల్లోనే ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను, కారం వేస్తున్నాను, కాస్త పెప్పర్ అండి. పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేయొచ్చండి. నా దగ్గర ఇప్పుడు పల్లి ఆయిల్ రెడీగా లేదు, అందుకే నువ్వుల నూనె వేస్తున్నాను. ఒక స్పూన్తో 2 స్పూన్లు వేయచ్చు, లేకపోతే 3 స్పూన్లు వేయచ్చండి, మన ఇష్టం అది. ఇప్పుడు ఇందులో అన్నీ వేసాను, మీకు చూపించినవన్నీ వేసాను. ఇదిగోండి, ఇలా అవ్వాలి. కోస్తే లేట్ అవుతుందని ఇలా వేసానండి. ఇప్పుడు అన్నీ చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్నప్పుడు మనం కాస్త నోట్లో వేసుకొని చూసి ఉప్పు చాలకపోతే ఉప్పు, కారం చాలకపోతే కారం వేసుకోవచ్చు. తక్కినవన్నీ సరిపోతాయండి వేసినవి. ఇప్పుడు నిమ్మ చెక్క కూడా వేయాలండి. ఈ చెక్క అంతా పిండేస్తాను. ధనియాల పౌడర్ కూడా వేయాలండి. మరమరాలు మిక్చర్ రెడీ అయ్యిందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీ అండి ఇది. మీరు కూడా ఈ రకంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.